ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటో చూసి నాకు కామెంట్ అయితే చేసేయండి. ఈ రెసిపీ కోసం నేను లాస్ట్లో చెప్తా ఇవేంటో అనేది. ఇప్పుడు వీటిలో మనం బాగా నీట్గా శుభ్రం అయితే చేసుకోవాలి. దీనికి కొవ్వు బాగా పట్టేసి ఉంది కాబట్టి నీట్గా శుభ్రం చేసేసుకొని దాన్ని ఒక దాకలో పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ కావాలి, మీకు ఎంతైతే అంతే. అలాగని ఆయిల్ డబ్బా వేసేయకండి, బాగోదు. తర్వాత 2 ఆనియన్స్, పేస్ట్ కాలితే పేస్ట్, ముక్కలు కాలితే ముక్కలు మనం వేసేసుకొని శుభ్రంగా దాన్ని గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేపేసి ఒక 2 టమాటాలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్టు కోసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగానే పెట్టేసుకొని ఇవి బాగా మనం వేపేసి శుభ్రంగా వేగాలి, లేదంటే కస ఉంటాయి. వేగిపోయాక మనం శుభ్రం చేసుకొని ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకెళ్ళి దాంట్లో వేసేయాలి. వేసేసి మసాలా, ఉప్పు, కారం, మసాలా, ఉప్పు, పసుపు అండ్ వేసి బాగా దాన్ని మగ్గ పెట్టేయాలి. కడిగినప్పుడు మటుకి 3-4 టైమ్స్ అయినా కడగాలి ఖచ్చితంగా. కడిగితేనే దాని స్మెల్ అనేది పోద్ది. మీకు కావాలితే పసుపు వేసుకోవచ్చు అండ్ నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. మేము ఏమీ వేయలేదు. శుభ్రంగా వేసేసుకొని దాన్ని సిమ్లో పెట్టుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. మీకు ఫాస్ట్గా వంట అయిపోవాలంటే ఆయిల్ పెట్టేసుకోండి, సరిపోతుంది. ఫాస్ట్గా పెట్టేసుకోండి మంట. ఒక్కొక్కసారి అయితే కాళ్ళు కాల్చవచ్చు, దీంట్లో అయితే మీకు కాల్చలేదు, ఎందుకంటే ఇది సూప్ కాబట్టి. దీని పేరు మేమే పెట్టేసాం సూప్ అని. ఇది వండాక సూపో కాదో మీరే చేసి చెప్పండి. మిరియాలు గట్ట మేమైతే వేయము, మా దగ్గర ఉన్న మసాలా అయితేనే వేస్తాం. అదైతేనే మాకు టేస్ట్. ఎవరి వంటలు వాళ్ళకి కాబట్టి మా వంట అయితే ఇలాగే. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, నచ్చకపోయినా కూడా ట్రై చేయండి, బాగుంటుంది కాబట్టి. ఇంకా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరిందామమ్మ, అది కూడా అయితే వేసేసాము. టేస్ట్ అయితే ఇంకా అంతే. మా తాతయ్య అది వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. టేస్ట్ అయితే మా తాతయ్య సూపర్ అంటే సూపర్. దీనికి 100/100 వేస్తారు మా అమ్మమ్మకి, అంత బాగుందంట. మీకు యాజ్ యూజువల్ తెలిసిందే కదా, మేము ఇతర రాళ్ళు ఉప్పే వాడతాము, సాల్ట్ అయితే వేయము. తప్పని పరిస్థితుల్లో సాల్ట్ వేయాల్సి వస్తే వేస్తాము, అంతే. ఇంకా 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు కోసుకొని అవి ఎందుకు పోయమని పక్కన పెట్టి అలా ఉంచండి. ఇక్కడ మధ్యలో అయితే మా ఊడొచ్చి ఫోన్ అటు తిప్పేసి కదిపేసాడు, చూసారా. అలాగా మీకు ఎలా ఇష్టం వస్తే, ఎవరి మీద కోపం ఉంటే అలా తిప్పేసేయండి. దానికంటే అది ఎంత తిప్పితే అంత టేస్ట్ వస్తుంది. బాగా తిప్పేసి దాన్ని మిక్సింగ్ చేసి ఒక విధంగా కాదు, ఒక మొత్తం కర్రీ అంతా ఎల్లో కలర్ అంతా మారిపోయేదాకా వెయిట్ చేయండి. అలాగే జస్ట్ ఒకండి, బాగా తిప్పేసి సిమ్లో పెట్టి ప్లేట్ వేసి ఉంచండి. అది ఆయిల్ అంతా పైకి తేలి బాగా దగ్గరికి అయ్యేటప్పుడు స్టేజ్లో ఇప్పుడు మా అమ్మమ్మ ఏం వేస్తారు, నేను మర్చిపోయా, టమాటా అనుకుంటా నాకు తెలిసి. టమాటా, పచ్చిమిర్చి, సారీ గాయస్, కారం వేసింది. కారం వేసి బాగా మగ్గపెట్టిన తర్వాత టమాటా వేసినట్టుంది. నేను వీడియో తీస్తున్నానే కానీ మా బొట్టోడు ఎక్కడ కాపలాగే సరిపోతుంది నా జీవితం మొత్తం వీడు కాపలా కాసుకుంటుమే. సో కొత్తిమీర కూడా గిల్లి పక్కన పెట్టుకోండి గాయస్. కరివేపాకు అయితే వద్దు, కరివేపాకు వేస్తే టేస్ట్ వేరేలా వస్తుందంట. బట్ మా అమ్మమ్మ వేసారా వేయలేదో లాస్ట్లో చూద్దాము. ఇంకా కర్రీ అయితే ఫైనల్గా ఎలాగండి, చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు ఈ టైంలో. మేమైతే చింతపండు పులుసు అనేది వేయలేదు, మీరు కావాలితే వేసుకోవచ్చు. మేము 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసాము. మీకు కావాలితే 1 గ్లాస్ వేసుకోవచ్చు, లేకపోతే 2 గ్లాస్ కావాలితే 2 గ్లాస్ వేసుకోవచ్చు. 3 గ్లాసులు వేసితే బాగోదు కాబట్టి, చప్పదనం వచ్చేస్తుంది కాబట్టి మరీ ఎక్కువ వేయకూడదు. కారం సరిపోలేదు కాబట్టి మేము మళ్ళీ కారం వేయించుకున్నాం. ఉప్పు అయితే చూసాము, ఉప్పు కూడా సరిపోలేదు కాబట్టి ఉప్పు కూడా వేసాము. ఇంకేముంది, మన రాజు కత్తి మీద అయితే వేసేసాము, అంతే. ఈ వీడియో బాయ్, ఇంకొంటాను మరి.